అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించి గ్రామర్ టాపిక్. ప్రతి గ్రామర్ టాపిక్ ఏదైతే టెక్స్చువల్‌గా ఉందో ప్రతి గ్రామర్ టాపిక్ కూడా మీకు ఇక్కడ ప్లేలిస్ట్‌లో అయితే అందుబాటులో ఉంటుంది. వరుసగా ఏందంటే పేజ్ నంబర్‌తో సహా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది పాఠ్యాంశాలు. ప్రతిదీ కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. అండ్ సమ్మరీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇదొచ్చేసి సప్లిమెంటరీ రేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్. ఇయన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు గనక మొబైల్ గనక ఉపయోగిస్తుంటే ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. చివర్లో ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను ఖచ్చితంగా ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం సమాధానాలనేవి చూద్దాం. మొట్టమొదటిగా బిఫోర్ యూ రీడ్‌లో కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ సచ్ హోమ్ రెమెడీస్ అనేసి అడగడం జరిగింది. ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? వేటికి సంబంధించి నీ మోకాలు మీద కట్టున్నా, చెయ్యి ఏమైనా బర్న్ అయినా, లేదా తేనెటీగ ఏమైనా కుట్టినా వీటికి సంబంధించి ఏమైనా ఇంటి చిట్కాలు ఉన్నాయా? ఇది ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. చూడండి కట్ అయినప్పటికిని లేదా కాలిన లేదా తేనెటీగ కుట్టిన వాటికి వచ్చేసి ఎట్లాంటి ఇంటి చిట్కాలు ఉంటాయో చూద్దాం. ఫర్ ఎ కట్ ఆన్ యువర్ నీ మోకాల మీద కట్ అయిందనుకోండి. యూ కెన్ క్లీన్ ద కట్ విత్ క్లీన్ వాటర్. శుభ్రమైన నీళ్ళతో కడగాలి. అప్లై సమ్ యాంటీసెప్టిక్ ఉంటుంది కదా, అది మనం ఎక్కడైతే కట్ అయిందో అక్కడ ఉంచినట్లయితే అక్కడ కొంచెం మంట వస్తుంది కానీ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే క్రిములు ఉంటాయో అవి చనిపోవడం జరుగుతుంది. అండ్ కవర్డ్ విత్ ఏ బ్యాండేజ్. ఆ తర్వాత బ్యాండేజ్ అనేది చుట్టాల్సి ఉంటుంది లేదా బ్యాండేడ్ ఉంటుంది కదా స్టిక్కీగా, అది మనం అంటించాల్సి ఉంటుంది. ఫర్ ఏ బర్న్ ఆన్ యువర్ చెయ్యి మీద కాలిందనుకోండి, రిన్స్ ఇట్ విత్ కూల్ వాటర్తో కడగాలన్నమాట. టు సూత్ ఇట్ అంటే కడిగితే ఎట్లా అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాలినప్పుడు ఏంటంటే ఉపశమనానికి చల్లటి నీటితో కడగడం. ఆ తర్వాత అలోవెరా జెల్ లేదా బర్నింగ్ క్రీమ్ ఉంటుంది, సైబాల్ అని ఇట్లాంటి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, వాటిని అప్లై చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం ఉపశమనం అనేది మనకి కలుగుతుంది. బీ స్టింగ్, తుమ్మెద కనుక కుట్టిందనుకోండి, యాక్చువల్గా ఏమవుతుందంటే దానిలో ఉన్న స్టింగ్ ఏదైతే ఉందో మనకు గుచ్చేస్తున్నది. యూ కెన్ రిమూవ్ ద స్టింగ్ కేర్ఫుల్లీ. ఏదైతే స్టింగ్ ఉంటుందో ఆ స్టింగ్ ఏదైతే గుచ్చుకుందో మనకి ముళ్ళులాగా ఉంటుంది, దాన్ని తీసేయాలి ముందు. అండ్ అప్లై ఎ కోల్డ్ కంప్రెస్ ఆర్ బేకింగ్ సోడా పేస్ట్ టు రెడ్యూస్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. అది ఉన్నంత వరకు చాలా పెయిన్గా ఉంటుంది అండ్ స్వెల్లింగ్ అంటే వాపు కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే కోల్డ్ కంప్రెస్ అంటే కొంచెం చల్లగా ఉన్నటువంటి వాటిని కాపడంలాగా పెట్టాలి. లేదా బేకింగ్ సోడా పేస్ట్ని గనక దాన్ని రాస్తే ఆ పెయిన్ తగ్గడం జరుగుతుంది, వాపు కూడా తగ్గుతుంది. ఇవేంటంటే ఇంటి చిట్కాలు అన్నమాట. వేటికి కట్టైనా కాలినా తేనెటీగా కుట్టినా కానీ ఇవి మొత్తానికి ఇంటి చిట్కాలు. దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ పార్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్నల్ని చూద్దాం. వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు జోడీస్ ఫాదర్? జోడీ వాళ్ళ నాన్నగారికి పెన్నీ గారికి ఏమైంది? జోడీస్ ఫాదర్ పెన్నీ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ రాటిల్ స్నేక్. పాము, రాటిల్ స్నేక్ అంటే అది ఒక రకమైన శబ్దం చేస్తుంది, అందుకే రాటిల్ స్నేక్ అన్నారు దాన్ని. అది ఏం చేసిందంటే వాళ్ళ ఫాదర్ అయిన పెన్నీకి కరవడం జరిగింది. ద బైట్ వాజ్ వెరీ డేంజరస్. అది చాలా చాలా అపాయకరమైంది. బట్ ఈ సర్వైవ్డ్ బికాజ్ దే యూజ్డ్ ఎ డోస్ హార్ట్ అండ్ లివర్ టు డ్రా అవుట్ పాయిజన్. ఇదేంటంటే నాటు వైద్యం అన్నమాట. కాటు వేసిన పాము లక్ష్యం చూస్తే మాత్రం చాలా చాలా ప్రమాదకంగా ఉంది. అయితే అతను తన ప్రాణాలని నిలుపుకున్నాడు. కారణం ఏంటంటే ఒక ఆడ జింకని వెంటనే చంపి దాని గుండె లివర్ సహాయంతో ఏదైతే విషం ఉందో ఆ విషయాన్ని బయటికి కక్కించే ప్రయత్నం అయితే చేశారు. హౌ డిడ్ ద డో సేవ్ పెన్నీస్ లైఫ్? ఆడ జింక ఎలా పెన్నీ యొక్క జీవితాన్ని కాపాడింది, ప్రాణాన్ని కాపాడింది?
ద డోస్ హార్ట్ అండ్ లివర్ వర్ యూజ్డ్ టు డ్రా అవుట్ ద పాయిజన్ ఫ్రమ్ పెన్నీస్ రాటిల్ స్నేక్ బైట్ సేవింగ్ హిస్ లైఫ్. ఏం జరిగిందంటే విషాన్ని వాళ్ళు ఏం చేశారంటే బయటికి లాగేశారనమాట. ఎట్లా? ఆడ జింక యొక్క గుండె మరియు కాలేయాన్ని ఉపయోగించి. వై డస్ జోడీ వాంట్ టు బ్రింగ్ ద ఫాన్ హోమ్? ఇప్పుడు ఆ ఆడ జింకకి ఒక పిల్ల జింక ఉంది. ఆ పిల్ల జింక మగదన్నమాట. అయితే దాన్ని ఎందుకు ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు జోడీ? జోడీ అంటే పెన్నీస్ సన్ అన్నమాట. ఎవరినైతే పాము కాటేసిందో ఆ వ్యక్తి యొక్క కుమారుడు ఈ యొక్క జోడీ. జోడీ వాంట్స్ టు బ్రింగ్ ద ఫాన్ హోమ్ బికాస్ హీ ఫీల్స్ సారీ ఫర్ ఇట్ బీయింగ్ లెఫ్ట్ వితౌట్ ఇట్స్ మదర్. అది చాలా చిన్నది, ఒక 6 నెలల లోపే ఉంటుంది. అలాంటి ఈ పిల్లని, జింక పిల్లని అక్కడే వదిలేస్తే ఏం జరుగుతుంది అంటే హీ డజంట్ వాంట్ ఇట్ టు స్టావ్. ఆకలితో చచ్చిపోతున్నది. అండ్ బిలీవ్ ఇట్స్ అన్ఫేర్ టు లీవ్ ఇట్ అలోన్. ఇప్పుడు తల్లిని చంపేసి తన తండ్రిని కాపాడుకున్నాడు. ఇప్పుడు మరి దాని బిడ్డ ఎందుకు చావాలి ఆకలితో? కాబట్టి జోడీ ఏమనుకుంటున్నాడంటే ఆ జింక పిల్లని తెచ్చుకొని తాను సాకాలనుకుంటున్నాడు, తాను పెద్ద చేయాలనుకుంటున్నాడు. హౌ డస్ జోడీ నో దట్ ఫాన్ ఈస్ మేల్? జోడీకి ఎలా తెలుసు అది మేల్ అని, అంటే మగదని ఎలా తెలిసింది? జోడీ నోస్ దట్ ద ఫాన్ ఈస్ మేల్ బికాస్ ఇట్స్ స్పాట్స్ వర్ అరేంజ్డ్ ఇన్ ఏ లైన్. దాని మీద ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఒక లైన్లో ఉన్నాయి, ఒక పద్ధతిలో ఉన్నాయి. జోడీస్ ఫాదర్ హ్యాడ్ టోల్డ్ హిమ్ దట్ ఫిమేల్ ఫాన్ వుడ్ హ్యావ్ స్పాట్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అదే మామూలుగా ఆడ జింక అయితే ఒక పద్ధతిలో ఉండదన్నమాట, రకరకాలుగా ఉంటుంది. ఇది మాత్రం ఒక లైన్గా ఉంటాయి మగ జింక మీద. ఆడ జింక అయితే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి, ఒక పద్ధతి పాటించవు. మగ జింక మీద ఉన్నటువంటి మచ్చలు స్పాట్స్ అయితే ఒక పద్ధతిగా ఉంటాయని వాళ్ళ నాన్నగారు అయినటువంటి పెన్నీ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి తేల్చేశాడు అది మగదనేసి. ఇప్పుడు మనం పార్ట్ 2కి వచ్చాం. జోడీ డిడ్ నాట్ వాంట్ మిల్విల్ విత్ హిమ్ ఫర్ 2 రీజన్స్. వాట్ వర్ దే? జోడీ తాను మిల్విల్తో కలిసి ఆ అడవి లాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఆ యొక్క ఆడ జింక యొక్క బిడ్డ ఏదైతే పిల్ల జింక ఉందో ఆ పిల్ల జింక ఎక్కడుందో వెతుకుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే మిల్విల్ని, అండ్ మిల్విల్ నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ గుర్రం అనేది లోపలికి వెళ్ళడానికి అంతగా సహకరించకపోవచ్చు, కాబట్టి దయచేసి మీరు వెళ్ళిపోండి అంటాడు. 2 కారణాల వల్ల వెళ్ళిపోమన్నాడు. ఏంటి ఆ కారణాలు? జోడీ డింట్ నాట్ వాంట్ మిల్విల్ విత్ హిమ్ బికాస్, వద్దనుకున్నాడు, మిల్విల్ తనతో ఉండకూడదు అనుకున్నాడు. ఇక్కడ దాకా వచ్చి సాయం చేసింది చాలు, వద్దనుకున్నాడు. ఎందుకంటే ఇఫ్ ద ఫాన్ వాజ్ డెడ్ ఆర్ మిస్సింగ్ జోడీ డింట్ వాంట్ ఎనీవన్ టు సీ హౌ సాడ్ హీ వుడ్ బీ. ఒకవేళ గనక ఫాన్ చనిపోయి ఆ పిల్ల జింక చనిపోవడమో లేదా మిస్ అయిపోవడమో జరిగితే తన కళ్ళల్లో కనబడేటటువంటి బాధని మిల్విల్ చూడకూడదు అనుకున్నాడు. ఎందుకు చచ్చిపోద్దంటే అది చిన్నది, అది అడవి, ఏముంటాయి, పులులు సింహాలు ఇవన్నీ ఉంటాయి, అవి పీక్కొందంటే చంపేస్తాయి. కాబట్టి అంతేకాదు పెద్ద పెద్ద రాబందులు ఉంటాయి, అవి చంపేయచ్చు. కాబట్టి ఒకవేళ చచ్చి పడుంటే అండ్ తనకు చాలా బాధ వేస్తుంది, అది మిల్విల్ చూడకూడదు. ఇఫ్ ద ఫాన్ వాజ్ అలైవ్, ఒకవేళ ఆ పిల్ల జింక కనుక బ్రతికుంటే జోడీ వాంటెడ్ దేర్ మీటింగ్ టు బి ప్రైవేట్ అండ్ స్పెషల్. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి ఆ బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనందం కూడా మిల్విల్ చూడకూడదు అనుకున్నాడు మిస్టర్ జోడీ. అందుకనే తన్ని వెళ్ళిపోమని చెప్తాడు. వై వాజ్ మిల్విల్ అఫ్రైడ్ టు లీవ్ జోడీ అలైన్? మిల్విల్ మరి కుర్రోడ్ని ఎందుకో వదిలేయడానికి భయపడుతున్నాడు. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారి పాము కాటేస్తుంది. ఇప్పుడు ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళాడనుకో, మరి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇతను, అలా వదిలేసి ఎందుకు వచ్చామని మరి పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది, అట్లా ఎలా వదిలేస్తారనేసి అడుగుతారు. కాబట్టి అంతేకాదు మిల్విల్ వాజ్ అఫ్రైడ్ టు లీవ్ జోడీ అలోన్ బికాస్ హీ థాట్ జోడీ మైట్ గెట్ లాస్ట్. తప్పిపోవచ్చు ఆ అడవిలో ఎక్కడికైనా, ఇతనికి కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఎంతో కొంత మరి తన్ని బయటికి తీసుకొని రాగలడు. కానీ ఇక్కడ తప్పిపోయే ప్రమాదం ఉంది. ఆర్ బీ బిటెన్ బై స్నేక్. ఎట్లా అయితే తన తండ్రిని, జోడీ యొక్క తండ్రి పెన్నీని కాటేసింది కదా పాము, అదేవిధంగా ఇతన్ని కూడా కాటేయచ్చు, జస్ట్ లైక్ హిస్ ఫాదర్ హ్యాడ్ బీన్.
కాబట్టి భయమేసింది. అందుకని వదిలి వెళ్ళడానికి అంతగా సిద్ధంగా లేడు మిల్విల్. ఇక పార్ట్ 3 కొద్దాం. పార్ట్ 3 గనక చూసినట్లయితే హౌ డిడ్ జోడీ బ్రింగ్ ద ఫాన్ బ్యాక్ హోమ్? ఈ యొక్క జింక పిల్లని ఎట్లా తీసుకొచ్చాడు ఇంటికి? జోడీ ఫౌండ్ ద ఫాన్ అండ్ జెంట్లీ పిక్డ్ ఇట్ అప్ ఇన్ హిస్ ఆర్మ్స్. ఈ జింక పిల్లని కనుక్కున్నాడు. ఎక్కడంటే బాగా దట్టంగా ఉన్న అడవిలో కింద ఎక్కడో దాక్కొనుంది. దాన్ని చేతులతో పట్టుకొని తీసుకొచ్చాడు. హీ క్యారీడ్ ఇట్ త్రూ ద ఫారెస్ట్. అడవి గుండా కూడా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు. సమ్‌టైమ్స్ లెట్టింగ్ ఇట్ వాక్ ఎ లిటిల్ అండ్ దెన్ క్యారింగ్ ఇట్ అగైన్. అది ఇప్పుడు పిల్లోడు ఇతను చిన్న పిల్లోడు. సో, ఎక్కువ సేపు మోయలేడు. అదీ కాక వాళ్ళ నాన్నగారు పెన్నీ గారు ఏం చెప్పారంటే జింకని మచ్చిక చేసుకోవాలంటే దాన్ని ముందు ఎత్తుకోవాలి. ఎత్తుకొని కొంత దూరం తీసుకువచ్చిన తర్వాత దాన్ని కింద దిగబెడితే అది మనల్ని ఫాలో అవుతుంది. ఇట్ ఫాలోడ్ హిమ్ బికాజ్ హీ హాడ్ క్యారీడ్ ఇట్ ఫస్ట్. ముందు స్టార్టింగ్ దాన్ని క్యారీ చేసుకుంటా వచ్చాడు కాబట్టి అది ఏం చేసిందంటే ఆ జింక పిల్ల ఇతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. వెన్ దే రీచ్డ్ హోమ్ హీ పిక్డ్ ఇట్ అగైన్ టు టేక్ ఇట్ అప్ ద స్టెప్స్. ఇంటి దాకా కూడా ముందు అడవిలో నుంచి తీసుకొచ్చాడు. కొద్ది దూరం చూశాడు, చెక్ చేశాడు ఫాలో అయిద్దా లేదా అని. అది ట్రై చేసింది. మరలా ఎత్తుకున్నాడు. మరలా దిగబెట్టాడు. ఫాలో అయింది. ఇంటి దగ్గర వచ్చినప్పుడు స్టెప్స్ ఎక్కడానికి సంశయించింది. ఎలా ఎక్కాలో తెలీదు ఆ మెట్లనేవి. కాబట్టి ఇతనే ఎత్తుకొని లోపలికి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడనమాట. జోడీ వాస్ ఫిల్డ్ విత్ ఎమోషన్ వెన్ హీ ఫౌండ్ ద ఫాన్. అసలు కనుక్కున్నప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా ఆనందంగా పడ్డాడు. కెన్ యూ ఫైండ్ అట్లీస్ట్ 3 words ఆర్ ఫ్రేజెస్ విచ్ షో హౌ హీ ఫెల్ట్? అక్కడ ఉన్నటువంటి 3 వాక్యాలు ఏమన్నా 3 words ఆర్ ఫ్రేజెస్ 3 పదాలు కానీ లేదా ఫ్రేజులు కానీ అక్కడ ఉన్నాయి తెలపగలరా అనేసి కెన్ యూ ఫైండ్ కనుక్కోగలరా అనేసి అడగడం జరిగింది. ద టచ్ మేడ్ హిమ్ డెలీరియస్. హీస్ హార్ట్ థంప్డ్ విత్ మార్వెల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్. హీ వాజ్ లైట్ హెడెడ్ విత్ హిస్ జాయ్. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ విధమైనటువంటి పదాలు వాడడం అయితే జరిగిందనమాట. ద టచ్ మేడ్ హిమ్ డెలీరియస్ అంటే దిస్ షోస్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. డెలీరియస్ అసలు ఎంతో 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 ఆనందపడ్డాడు అనమాట. ద టచ్ మేడ్ హిమ్ డెలీరియస్ అంటే అసలు మామూలు కాదు. ఆనందంలో కూడా ఒక రేంజ్ ఆనందంలోకి వెళ్ళిపోయాడు. హిస్ హార్ట్ థంప్డ్ విత్ మార్వెల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ అంటే హీ వాజ్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ జాయ్. అసలు గుండె ఎట్లా కొట్టుకుంటుందంటే అదేదో చప్పట్లు కొట్టినట్టు గుండె కొట్టుకుంటుంది. హీ వాజ్ లైట్ హెడెడ్ విత్ హిస్ జాయ్ అంటే హీ ఫెల్ట్ సో హ్యాపీ హీ ఆల్మోస్ట్ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. ఎంత ఆనందపడ్డాడంటే అసలు తనను తానే నమ్మలేకపోయాడు దాన్ని కనుక్కోవడం జింక పిల్ల అనేది. హౌ డిడ్ ద డీ డ్రింక్ మిల్క్ ఫ్రమ్ ద గోడ్? ఎలా పాలు తాగింది? గోడ్ అంటే గిన్నె నుండి అనమాట. గిన్నె నుండి పాలు అనేవి ఎలా తాగింది? అట్ ఫస్ట్ ద ఫాన్ డిడ్ంట్ అండర్స్టాండ్ హౌ టు డ్రింక్ ఫ్రమ్ ద గోడ్. గిన్నెలో నుండి ఆ పాలు అనేవి ఎలా తాగాలో ఈ జింక పిల్లకి అర్థం కాల. సో జోడీ డిప్డ్ హిస్ ఫింగర్ ఇన్ ద మిల్క్ అండ్ లెట్ ద ఫాన్ సక్ ఆన్ దెమ్. కాబట్టి ఏం చేశాడు? తన వేళ్ళు ముంచి నోటికి అందించాడు. అయి ఆ చేతుల్ని నాకడం మొదలుపెట్టింది. స్లోలీ హీ మూవ్డ్ హిస్ ఫింగర్స్ ఇన్ టు ద మిల్క్. మరలా ముంచాడు. అండ్ ద ఫాన్ డ్రాంక్ హ్యాపీలీ దట్ వే. ఆ విధంగా పాలైతే ఆ వేళ్ల నుంచి లాగేస్తా తాగడం మొదలుపెట్టింది ఆ జింక పిల్ల. వై డిడ్ంట్ ద ఫాన్ ఫాలో జోడీ అప్ ద స్టెప్స్ యాజ్ హీ హ్యాడ్ థాట్ ఇట్ వుడ్? యాక్చువల్గా ఇతను ఎత్తుకొని వచ్చాడు వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా. ఏమని అంటే జింక పిల్ల మనకు అలవాటు అవ్వాలంటే మనం ముందు దాన్ని ఎత్తుకోవాలి అనేసి. తాను ఎత్తుకున్నాడు. ఏం చేశాడు? మధ్యలో విడిచిపెట్టాడు. కొద్ది దూరం వెళ్ళాడు. అది ఫాలో అవ్వాలని ట్రై చేసింది. మరలా ఎత్తుకున్నాడు. మరలా విడిచిపెట్టాడు. అది ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ఇంటి దాకా వచ్చింది కానీ మెట్లు ఎందుకు ఎక్కలేకపోయింది. ద ఫాన్ స్టాప్డ్ అట్ ద స్టెప్స్ బికాజ్ ఇట్ వాస్ స్కేర్డ్ ఆర్ అన్ష్యూర్. ఆ మెట్లు అనేవి ఎక్కడం ఎలా ఎక్కాలో తెలియదు. ఎందుకంటే అడవిలో అట్లాంటి మెట్లు అనేవి ఉండవు కాబట్టి. ఇట్ డిడ్ంట్ అండర్స్టాండ్ హౌ టు క్లైంబ్. ఎలా ఎక్కాలో తెలియదు. సో జోడీ హ్యాడ్ టు పిక్ ఇట్ అప్ అండ్ క్యారీ ఇట్ ఇన్సైడ్. కాబట్టి తనంత తాను ఎత్తుకొని లోపలికి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. వై డిడ్ పెన్నీ బ్యాక్స్టర్ అలో జోడీ టు గో ఫైండ్ ద ఫాన్ రేజ్ ఇట్? పెన్నీ బ్యాక్స్టర్ తండ్రి ఎందుకని అనుమతించాడు జోడీకి వెళ్ళి తెచ్చుకోపో అని ఆ జింక పిల్లని?
Penny allowed Jody to bring the fawn home because they had killed its mother to save Penny's life. వాళ్ళు కలిసి ఏం చేశారంటే ఆ ఆడ జింకని చంపి దాని యొక్క గుండెని, కాలేయాన్ని, ఆ యొక్క విషాన్ని బయటికి తీయడానికి వాడారు. హీ ఫెల్ట్ ఇట్ వుడ్ బి రాంగ్ టు లెట్ ద బేబీ ఫాన్ స్టార్వ్. ఈ జింక పిల్ల ఏమవ్వచ్చు, చచ్చిపోవచ్చు, ఆకలితో చచ్చిపోవచ్చు. కాబట్టి హీ ట్రస్టెడ్ జోడీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. కాబట్టి ఆ బాధ్యతని ఎవరికి ఇచ్చాడు? ఆ జింక పిల్ల బాధ్యతని పెన్ని జోడీకి ఇచ్చాడనమాట. అరే నువ్వు ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే. అట్లానే డాక్టర్ విల్సన్ కూడా చెప్తాడనమాట, ఏది ఉచితంగా రాదు, మీరు ఈ కాస్ట్ చెల్లించాల్సిందే అనేసి. మిల్విల్ కూడా ఏంటంటే నేను సాయం చేస్తా అంటాడు. అందుకని తండ్రి ఏం చేశాడంటే ఓకే చెప్పాడు. వాట్ డిడ్ డాక్ విల్సన్ మీన్ వెన్ హీ సెడ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఎవర్ కమ్స్ క్వైట్ ఫ్రీ. ప్రపంచంలో ఏది కూడా ఉచితం కాదు. ఉచితంగా తీసుకుంటున్నది ఏదైనా సరే ఎవరో ఒకళ్ళు త్యాగం చేసినదే. ఎవరో ఒకళ్ళు ఇస్తేనే ఇంకోళ్ళు తీసుకోగలుగుతారు. ఉచితంగా ఏదీ రాదు. డాక్ విల్సన్ మెంట్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హ్యాస్ ఎ కాస్ట్. ప్రతిదీ కూడా ఒక విలువ అనేది ఉంది. సిన్స్ దే యూజ్డ్ ద డోర్ టు సేవ్ పెన్నీ, ఆడ జింకని వీళ్ళు వాడుకున్నారు కాబట్టి చంపి, ఇట్ వాజ్ ఓన్లీ రైట్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఫాన్ ఇన్ రిటర్న్. దాని బదులుగా ఏం చేయాలి వీళ్ళు? ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆ జింక పిల్లని వీళ్ళు తీసుకోవాల్సిందే, దత్తత తీసుకొని దాన్ని కాపాడాల్సిందే, దానికి ఆహారాన్ని అందించాల్సిందే. దానికి హౌ డిడ్ జోడీ లుక్ ఆఫ్టర్ ఫాన్ ఆఫ్టర్ హీ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ డూయింగ్ దిస్? జోడీ ఎలా చూసుకున్నాడు ఆ జింక పిల్లని? బాధ్యతను తీసుకున్నాడుగా. ఆ బాధ్యత తీసుకోవడానికి ఫాదర్ పెన్నీ ఓకే చెప్పాడు, అండ్ మదర్ కూడా సరే అని చెప్పింది. జోడీ వాజ్ వెరీ జెంటిల్ అండ్ లవింగ్. దాంతో చాలా చాలా శుతిమెత్తగా, జాగ్రత్తగా, ప్రేమగా చూసుకున్నాడు. హీ క్యారీడ్ ద ఫాన్. ఆ జింక పిల్లని ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. ఫెడ్ ఇట్ విత్ కేర్. చాలా కేర్తో దాన్ని పాలు అయితే తాయిచ్చాడు వేళ్ళు ముంచి. అండ్ ఈవెన్ యూజ్ హీస్ ఫింగర్స్ టు హెల్ప్ ఇట్ డ్రింక్ మిల్క్. అది తాగలేకపోతుంటే గిన్నెలో గోడు నుంచి ఏం చేశాడంటే తన వేళ్ళని ముంచి నోటికి అందించాడు. హీ ట్రీటెడ్ ఇట్ లైక్ సంథింగ్ వెరీ ప్రెషస్. అది చాలా అమూల్యమైనదిగా ఏం చేశాడంటే దాన్ని అమూల్యమైనది, గొప్పదిగా ట్రీట్ చేశాడు. ఏదో దొరికిందిలే అని ఇసిరి పడేయడమో, దాన్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం కాదు, చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. హౌ డస్ జోడీస్ మదర్ రియాక్ట్ వెన్ షీ హియర్స్ దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద ఫాన్ హోమ్? వై డస్ షీ రియాక్ట్ ఇన్ దిస్ వే? జోడీ వాళ్ళ మదరు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ జింక పిల్లని ఇంటికి తీసుకొస్తా అంటే? ఎందుకని ఆమె ఆ విధంగా రియాక్ట్ అవ్వడం జరిగింది? అట్ ఫస్ట్ జోడీస్ మదర్ ఈజ్ సర్ప్రైజ్డ్ అండ్ అన్ష్యూర్. అసలు ఈ నిర్ణయం చూసి సర్ప్రైజ్ అయింది. మీ నాన్నగారు బెడ్ మీద ఉన్నారు, నువ్వేదో జింక పిల్లని తెస్తా అన్నావు, ఏడకు సాగుతోంది దాన్ని అంటే దానికి సమాధానం ఏంటి జోడీ దగ్గర అంటే, నేను పెద్దోడిని అయ్యాను, నాకు పాలు అవసరం లేదు, ఆ పాలేదో నా వాటా ఏదో ఆ జింక పిల్లకి పెడతాను. షీ గ్యాస్, ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అండ్ హోల్డ్స్ ద కాఫీ పాట్ ఇన్ ద ఎయిర్. అంతే, ఆ టీ పాయ్ అంటారే, ఆ కాఫీ పెట్టేటటువంటి పాట్ ఏదైతే ఉందో అట్లా గాల్లోనే అంతే పట్టుకొని ఉండిపోయింది కొంతసేపు. బట్ వెన్ షీ అండర్స్టాండ్ దట్ జోడీ అండ్ హిస్ ఫాదర్ ఫీల్ ఇట్స్ రైట్ థింగ్ టు డూ, షీ అగ్రీస్. ఎప్పుడైతే తండ్రి ఓటు కొడుకు ఓటు పడిందో ఇద్దరిది, సరే అని ఒప్పుకుంది. హిస్ ఫాదర్ ఫీల్ ఇట్స్ రైట్ థింగ్ టు డూ, షీ అగ్రీస్. అండ్ కరెక్ట్ అది. ఎందుకని? నష్టపోయింది ఆ జింక పిల్ల, తల్లిని నష్టపోయింది. కాబట్టి ఆకలితో అది మాత్రం ఉండకూడదని వీరు భావించారు. షీ రియాక్ట్స్ దిస్ వే బికాస్ షీ షాక్డ్, బట్ ఆల్సో సీస్ దట్ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఫెయిర్నెస్. జాలి, దయ, న్యాయం ఇవి ఉంటాయి. దాని ప్రకారంగా ఆమె ఏం చేసిందంటే ఓకే అని చెప్పడం అయితే జరిగింది. ఇవండి టోటల్గా ఉన్నటువంటి ప్రశ్నలు. మీకు 8th క్లాస్కి సంబంధించి లింక్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐకార్డ్స్ ద్వారా పొందొచ్చు. ఇప్పుడు ఒక 10 సెకండ్లలో మీకు ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ వీడియో టైటిల్ ఉంటుంది కదా, క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టోటల్ వీడియోస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.